క్రైస్తవులందరికీ కూడా కావాల్సింది ఏంటంటే, నీలో దేవుని భక్తి ఉంది అనడానికి రుజువేంటంటే, దేవుని పిల్లల జ్ఞానం కలిగి ఉండడం కాదు, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నీకు ఉందేమో. అది సాతానికి కూడా ఉందంట. చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మనందరము కూడా, నాకు దేవుడి గురించి తెలుసు. ఏం తెలుసు నీకు? యేసయ్య స్టోరీ తెలుసా? ఏంటి ఉపయోగం నీకు? యేసయ్య స్టోరీ కాదు, యేసయ్య ప్రేమ తెలుసుకో. దెయ్యానికి కూడా ఎక్కడి నుంచి? ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కంఠస్థం. మనకే తెలియదు, ఎక్కడో అధ్యాయం తీయాలంటే గంట పడుతుంది మనకి. సాతానికి కంఠస్థం వచ్చేసింది వాక్యం. కానీ వాడులో లేనిది ఏంటంటే, దేవుని పట్ల ఎదుటివాణి ఎడల కనికరము, ప్రేమ ఉండదు. వాడి కఠినాత్ముడు, దుర్మార్గుడు. వాడి పని ఏంటి? మనుషులందరినీ కూడా వాడితో పాటు నరకంలో తీసుకెళ్ళిపోవాలి. మంచోడవాడు, వాక్యం తెలుసు కదా వాడికి. వాడు నరకానికి తీసుకెళ్ళిపోవాలనే కఠినాత్మ ఎలా ఉందో వాక్యం తెలిసినప్పటికీ కూడా, ఈ వాక్య జ్ఞానము తెలిసినప్పటికీ కూడా, ఈ వాక్య జ్ఞానము కంటే కూడా క్రీస్తు ప్రేమ నీలో తెలియాలి. ఆయన ప్రజల ఎడల కనికరముతో ఉన్నాడు, ప్రజల ఎడల దయ కలిగి ఉన్నాడు, ప్రజల ఎదురువాని వ్యక్తి యొక్క పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సింది.